భగవంతుడు అమాయకుడు కాదు, భగవంతుడు అమాయకుడు కాదు. గమనించి జాగ్రత్త. ఎవడికి పడే వాత వాడికి పడిపోతుంది. ఎన్ని కేజీలు కిరీటం పెట్టినా పెట్టించుకుంటాడు. తోసేవాడిని తోసే చోటగా తోసేస్తాడు. ఇది కొట్టేస్తాడు, అది కొట్టేస్తాడు. ఇది గ్రహించకపోతే మన జీవితాల్లో ఎప్పటికీ మార్పులు రావండి. చాలామందికి నచ్చవని తెలుసుంటూ కూడా భగవంతుడు నాకు ఇంత ధైర్యాన్ని, ఇంత జ్ఞానాన్ని ఎందుకు ఇచ్చాడంటే ఈ యుగానికి ఇది అవసరం, ఈ యుగానికి ఇది అవసరం. అందుకే నాకు ఆ జ్ఞానం ఇచ్చాడు, నాకు ఆ ధైర్యాన్ని ఇచ్చాడు. నేను ఎక్కడ ప్రవచనం చెప్పినా ఒకే ధైర్యంతో రైలెక్కుతా. వీళ్ళు నన్ను మళ్ళీ పిలవరు అనుకుని రైలెక్కుతాను నేను. ఖచ్చితంగా నిర్ణయంతోనే మళ్ళీ నన్ను పిలవరు అనుకుని పెడతాను. కానీ ఆశ్చర్యం ఏంటంటే వచ్చిన చోటకే 3 నెలలు తిరగకుండా మళ్ళీ వస్తున్నాను నేను. అంటే వెనకాల అమ్మవారు చూసుకుంటుంది, వ్యవహారం అంతా అమ్మవారు చూసుకుంటుంది. నాకు అనవసరం, అది నా ధర్మం నేను చేస్తున్నాను. ఎవరికో నచ్చదేమో, వారెవరో తంతారేమో, కొట్టేస్తారేమో, కాల్చేస్తారేమో, ఈ బెంగేం లేదమ్మా. మహాత్మా గాంధీనే